హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వర్తమాన భారతదేశంలో విద్యా దృక్పథాలు అనే దాని గురించి సింపుల్గా ఈ టైంలో ఇప్పుడు ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2 బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. అలానే యూనిట్ 4లో ఆర్టీ యాక్ట్ గురించి బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. యూనిట్ 3లో కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాల్సిందే మనము. అప్పుడు పిఐఈలో మొత్తం అవుట్ ఆఫ్ చేయగలము. ఒక తర్వాత నేను గ్రూప్లో చెప్తాను. ఇది రైటర్స్కి సంబంధించిన ఒక మ్యాగజైన్ లాగా వచ్చింది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను. యాక్చువల్గా ఈ టైంలో ఇంకా టెక్స్ట్ బుక్స్ మెటీరియల్లో ఇంకా అంత డీప్గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ మీరు కీవర్డ్స్ రూపంలో రాసుకున్న ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన యూనిట్ 1, యూనిట్ 2లు కావచ్చు, లేకపోతే శిక్షాక ఇతిహాసం చెప్పి నేను పెట్టిన పీడిఎఫ్లు కావచ్చు. యూనిట్ 1, యూనిట్ 2 బాగా చూసుకున్నారు. యూనిట్ 4 పక్కాగా ఉన్నారు. ఇందులో యూనిట్ 3కి సంబంధించిన ఒక టాపిక్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. వర్తమాన భారతదేశంలో విద్యా దృక్పథాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. అసలు బిట్లు ఏ జోన్లో బిట్లు పడతాయో చూద్దాం. ఓకే, పర్యావరణ విద్య మొట్టమొదటి విద్య కనుక చూసుకున్నట్లే అందులో 10 to 14 వరకు ఉన్నాయి. అందులో ఒక టాపిక్ పర్యావరణ విద్య. దీని గురించి మాట్లాడుకుందాం. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. సార్ ఇంగ్లీష్ మీడియమా, హిందీ మీడియమా, తెలుగు మీడియమా అనే ప్రశ్నలు వద్దు. డైరెక్ట్గా ఏదైతే నేను ఫాలో చేస్తున్నానో హిందీ వాళ్ళు అయినప్పటికీ ఇందులో మీడియంతో సంబంధం లేదు. డైరెక్ట్గా మనకి బిట్ కాన్సెప్ట్ అర్థం కావాలి అంతే. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరిచయం కనుక చూసుకున్నట్లయితే అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? సృష్టిలోని సకల ప్రాణుల వాటికి అనుబంధంగా ఉన్న పరిసరాలు. అంటే ప్రతి ప్రాణికి మరియు తన చుట్టూ ఉన్న వ్యవస్థనే ఎన్విరాన్మెంట్ అంటున్నాం, అంతే కదా. మన చుట్టూ ఆవరించి ఉన్న నిర్జీవ సజీవ పరిసరాలే పర్యావరణము. అయిపోయిందా? ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఎన్విరాన్మెంట్ అనేది ఏ పదం? ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ భాష నుండి ఉద్భవించింది. ఎన్విరాన్ అంటే దాని యొక్క మీనింగ్ చుట్టూ ఉండే అని అర్థం. ఆంగ్లంలో పర్యావరణాన్ని ఎకాలజీ అని అంటాము. ఈ ఎకాలజీ అనే పదము ఒకాయిస్ మరియు లోగస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఒకాయిస్ చూడండి, ఓయికాస్ లోగస్. ఓయికాస్ అంటే ఇల్లు గ్రీకు భాష పదంలో, లోగస్ అంటే తెలియపరిచేది, అంటే ఇంటి బయట. ఎకాలజీ అనగా కుటుంబం నుండి పట్టుకుని అనంత విశ్వం వరకు జరిగే మార్పులు, పరిణామాల గురించి తెలియజేసే పరిజ్ఞానము అనే అర్థము. సో ఇది ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఓడమ్స్ అని చెప్పాలి. అలాగే అనాస్తాసి ప్రకారంగా చూసినట్లయితే అనువంశికత తప్ప, అంటే హెరిడిటీ తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశము పరిసరమే, ఎన్విరాన్మెంటే. సో ఒక పేజీలో మనం నేర్చుకునే అంశాలు జస్ట్ ఇది ఒకటి జనరల్ నాలెడ్జ్ బేసిక్గా కూడా కవర్ అవుతుంది. చాలా ఈజీగా కూడా నేర్చుకోవచ్చు మనం సిస్టమేటిక్గా. ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉండే సకల ప్రాణులు. తర్వాత ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. ఎన్విరాన్మెంట్ అంటే ఎకాలజీ ఆంగ్ల పదము. ఎకాలజీ అంటే ఓయికాస్ మరియు లోగస్ అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. ఓయికాస్ అంటే ఇల్లు, లోగస్ అంటే తెలియపరిచేది. ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఓడమ్. అలానే అనాస్తాసి ప్రకారంగా అనువంశికత తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి కారకం కూడా పర్యావరణమే. మరి ఈ యొక్క డెఫినేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే పర్యావరణానికి విద్యా నిర్వచనాలు, పర్యావరణ అంశాల గురించి జ్ఞానం విద్యార్థుల్లో కలిగించడం. విద్యార్థుల్లో పర్యావరణం అంటే ఏంటి, దానిలో ఉండే అంశాలు ఏంటి, వాటిని మనం ఏ రకంగా రక్షించుకోవాలి అనే టాపిక్ని పిల్లలకి చెప్పడమే పర్యావరణ విద్య అంటే. పరిసరాల ద్వారా
పరిసరాల గురించి పరిసరాల కోసం నేర్చుకునే విద్య ఏదైతే ఉంటుందో అదే పర్యావరణ విద్య అని చెప్పి ఆర్సి శర్మ చెప్పడం అనేది జరిగింది. పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరిచే ఒక విధానమే. చూడండి, పర్యావరణం గురించి పరిసరాల గురించి పరిసరాల కోసం పరిసరాల ద్వారా నేర్చుకునే విద్య ఆర్సి శర్మ అయితే పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరిచే ఒక విధానమే పర్యావరణ విద్య అని చెప్పి యునెస్కో సెమినార్ ఫిన్లాండ్ 1974లో డిసైడ్ చేసింది. అయితే పర్యావరణానికి సంబంధించి జాగృతి, జ్ఞానం, అవగాహన, ధనాత్మక సముద్ర అంటే వైఖరి, ఎలాగా పాజిటివ్ వైఖరి యాటిట్యూడ్ని పిల్లల్లో నింపడమే ఈ యొక్క పర్యావరణ విద్య యొక్క ముఖ్య కరికులం అనేది మనము ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా కరికులం ఇచ్చింది. ఏది పర్యావరణ విద్యా కరికులం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? పర్యావరణానికి సంబంధించిన జాగృతి, జ్ఞానం, అవగాహన పాజిటివ్ యాటిట్యూడ్ని, వైఖరిని పిల్లల్లో మరి ఆ నైపుణ్యాన్ని పెంపొందించడమే, పర్యావరణ పరిరక్షణలో పాల్గొనే విధంగా చేయడమే పర్యావరణ విద్య అని చెప్పి ఇక్కడ చెప్పడం. సో పర్యావరణ విద్య అంటే ఏంటి? పర్యావరణ అంశాల గురించి జ్ఞానం విద్యార్థుల్లో కలిగించడం, పరిసరాల ద్వారా పరిసరాల గురించి పరిసరాల కోసం అనగానే ఆర్సి శర్మ గుర్తుకు రావాలి. పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరిచే విధంగా అంటే యునెస్కో సెమినార్ గుర్తుకు రావాలి. ఫిన్లాండ్ 1974లో జరిగింది. నెక్స్ట్ ఈ విద్య యొక్క లక్షణాలు కనుక చూస్తే జ్ఞానాత్మక లక్ష్యం, అవగాహన లక్ష్యం, వైఖరి లక్ష్యం, నైపుణ్య లక్ష్యం. అంటే ఇక్కడ లక్ష్యాలని 4 రకాలుగా విభజించడం అనేది జరిగింది. జ్ఞానాత్మక లక్ష్యం అంటే ఏంటి? పర్యావరణానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలు తెలుసుకోవడం జ్ఞానాత్మక లక్షణం అయితే, తెలుసుకున్న తర్వాత వాటిని అవగాహన చేసుకుని మనస వాచ కర్మణ తెలుసుకోవడం అవగాహన లక్ష్యము. అలాగే వైఖరి లక్ష్యం అంటే ఏంటి అంటే వాటికి సరైన యాటిట్యూడ్తో మన యొక్క ప్రతిస్పందన కూడా ఎలా ఉండాలి? పరిష్కారాన్ని అమలు చేసే విధంగా ఉంటే అది నైపుణ్య లక్ష్యం అని అర్థము. నైపుణ్య లక్ష్యం అంటే పరిష్కారాన్ని అమలుపరచడము, వైఖరిని కలిగి ఉండడం వైఖరి లక్ష్యము, అవగాహన చేసుకోవడం అవగాహన లక్ష్యము, తెలుసుకోవడం సమస్యల్ని తెలుసుకోవడం జ్ఞానాత్మక లక్ష్యము. నెక్స్ట్ పర్యావరణ విద్యకు సంబంధించి పరిధి ఏంటి చూద్దాం. అవగాహన, వాస్తవిక జీవన స్థితులు, సంరక్షణ మరియు సుస్థిరాభివృద్ధి అనే ఈ 4 పరిధులు చూద్దాం. అవగాహన అంటే ఏంటి? మనకు తెలిసిందే, వ్యక్తి తన చుట్టూ ఉండే పరిసరాల గురించి అవగాహన పొందడం, లైక్ గాలి, నీరు, భూమి, జంతు, వృక్ష సముదాయం వంటి వాటిపైన అవగాహన పొందడమే ఈ యొక్క అవగాహన. పర్యావరణ యొక్క విద్యని అవగాహన పొందడం ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, వాస్తవిక జీవన పరిస్థితులు, ప్రస్తుత కాలంలో పర్యావరణంలో వచ్చిన మార్పుల యొక్క స్థితిగతులని తెలుసుకోవడం, అలాగే వాస్తవిక జీవన స్థితి అన్నమాట అది. నెక్స్ట్ సంరక్షణ అంటే పర్యావరణ పరిరక్షణ కోసం నీరు, నదులు, ఖనిజాలు, అడవులు మొదలగు వాటిని పరిమితంగా మనకు కావాల్సినంతగా అతిగా కాకుండా మనకి ఎంత కావాలో అంత మాత్రమే వాడుకుని వీటిని మన ముందు తరాల వారికి అందించడం. సుస్థిరాభివృద్ధి, ఇది సుస్థిరాభివృద్ధి అంటే సబ్స్టాన్సిబుల్ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్లో అంటాము. సబ్స్టాన్సిబుల్ డెవలప్మెంట్ అంటే ఎవరికి ఎంత అవసరమో, ఒకరికి లీటర్ అవసరం ఉంటుంది వాటర్, ఒకరికి 10 లీటర్లు అవసరం ఉంటుంది, ఒకరికి 1000 లీటర్లు అవసరం ఉంటుంది. ఎంత అవసరమో అంతే వాడుకోవాలి, అంతకుమించి వృధాగా వాడకూడదు. అది సుస్థిర అభివృద్ధి అంటే. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఉన్న వనరులను పరిమితంగా మనకు కావాల్సిన దానికంటే తక్కువగా. సో పర్యావరణంలో విద్యలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటి అంటే సమాచారం చేరవేయడం, ఆధునిక పర్యావరణ జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, సహకార వ్యవస్థ స్థాపించడము, పర్యావరణ దినోత్సవ నిర్వహణ చేయడము, అట్లానే పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంపకము, పరిసర మురికి వాడల నిర్మూలన కార్యక్రమం చేయడం.
1992లో జూన్ 5న బ్రెజిల్ రాజధాని అయిన రియోడో జెనెరోలో ప్రపంచ ధరిత్రి సమావేశం నిర్వహించారు. భూమిని రక్షించుకోవడానికి బృహత్తర పథకాన్ని ఏర్పాటు చేసిందే ఈ ధరిత్రి భూమిని కాపాడుకోవడం, పర్యావరణాన్ని సంతులనం చేయడమే ఈ ధరిత్రి సమావేశం యొక్క ముఖ్య కాన్సెప్ట్. 1992లో జూన్ 5వ తారీఖున బ్రెజిల్ రాజధాని అయిన రియోడో జెనెరోలో ప్రపంచ ధరిత్రి సమావేశం నిర్వహించారు. ఇవి మనం ముఖ్యమైన అంశాలు పర్యావరణ విద్యలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ఇవేమి అంత ఈజీగా గుర్తుండేవి కావు. బిట్స్ చక్కగా పడవచ్చు ఖచ్చితంగా. చూడండి ఎన్ని ఉంటాయో, ఇటు జనరల్కి అటు చూడండి. 1997లో యుఎన్ఓ నిర్వహించిన వాతావరణ సమావేశం జపాన్లోని క్యోటో టోక్యో నగరంలో జరిగింది. జపాన్లోని టోక్యో నగరంలో జరిగింది. అట్లానే చూడండి ఒకసారి. సరే, పర్యావరణ సంబంధించిన దినాలు, డేస్ చూడండి. ఓజోన్ పొర సంరక్షణ దినం. ఓజోన్ పొర సెక్యురల్ సంరక్షణ కాపాడుకోవడం. ఓజోన్ లేయర్కి సంబంధించిన ఓజోన్ లేయర్ సంరక్షణ దినం సెప్టెంబర్ 16. ప్రపంచ అటవీ దినం మార్చి 21. ప్రపంచ సంరక్షణ దినం మార్చి 7. ప్రపంచ జనాభా దినం జూలై 11. ప్రపంచ పర్యావరణ దినం నవంబర్ 1. ప్రపంచ ధరిత్రి దినం ఏప్రిల్ 22. జల సంరక్షణ దినం మార్చి 23. బాగా గుర్తుపెట్టుకోవాలండి. జల సంరక్షణ మార్చి 23, ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినం, పర్యావరణ దినం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే నవంబర్ 1. వరల్డ్ జనాభా పాపులేషన్ డే జూలై 11. వరల్డ్ సంరక్షణ దినం మార్చ్ 7. ప్రపంచ అటవీ దినం మార్చి 21. ఓజోన్ పొర సంరక్షణ సెప్టెంబర్ 16. నెక్స్ట్ ఈ పర్యావరణానికి కావాల్సిన పరిరక్షణ అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వచ్చిన చట్టాలు కనుక చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టము, తర్వాత 74లో నీటి కాలుష్య నివారణ చట్టము. ఏ ఇయర్లో ఏ చట్టం వచ్చింది అని చెప్పి కూడా అడగచ్చు. 92లో కాలుష్య నివారణ చట్టము, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, వాయు కాలుష్య నివారణ చట్టం 1981, అటవీ సంరక్షణ చట్టము 1980, నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టము 1977. చూడండి, నీటి కాలుష్య నివారణ చట్టం 74, అయితే నీటి కాలుష్య నివారణతో పాటు నియంత్రణ 77. వన్యప్రాణి సంరక్షణ చట్టం 72, వాయు కాలుష్య నివారణ చట్టం 1981, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, కాలుష్య నివారణ చట్టం 1992. చిప్కో సమాచారం కేంద్రము అంటే పర్యావరణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కేంద్రాలు ఎన్విరాన్మెంట్ సేవింగ్ గురించి. చిప్కో సమాచార కేంద్రం తెహ్రీ గర్వాల్లో ఉంది. చిప్కో సమాచార కేంద్రం ఎక్కడ ఉంది? దీని యొక్క ముఖ్యమైన స్థావరము తెహ్రీ గర్వాల్లో. ఆల్ ఇండియా ఎన్విరాన్మెంటల్ సొసైటీ మెయిన్ స్టేషన్ ఎక్కడుంది? దీని యొక్క ఆల్ ఇండియా ఎన్విరాన్మెంట్ సొసైటీ ఇండియాలో డెహ్రాడూన్లో దీనికి సంబంధించిన మెయిన్ స్టేషన్ అనమాట. సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అహ్మదాబాద్, డేటా సెంటర్ ఫర్ నేషనల్ రీసోర్సెస్ బెంగళూరు, ఫ్లోరోఫోనా ఇండియా కలకత్తా, యునెస్కో పారిస్, యునెప్ నైరోబి కెన్యాలో. మరి ఈ యొక్క పర్యావరణ సంరక్షణ సంబంధించిన అంశాలు, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇవి కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిందే, గుర్తుంచుకోవాల్సిందే. గుర్తు లేకపోతే ఎక్కడైనా రాసుకుని చదవండి. చిప్కో సమాచార కేంద్రం తెహ్రీ గర్వాల్, ఆల్ ఇండియా ఎన్విరాన్మెంటల్ డెహ్రాడూన్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అహ్మదాబాద్, డేటా సెంటర్ ఫర్ రీసోర్సెస్ బెంగళూరు, ఫ్లోరోఫోనా ఇండియా కలకత్తా, యునెస్కో ప్యారిస్, యునెప్ నైరోబి కెన్యా. వన్యప్రాణి సంరక్షణ చట్టం 72, నీటి కాలుష్యం మరియు నివారణ 74, నీటి కాలుష్యం నివారణ నియంత్రణం 77, అటవీ సంరక్షణ 1980, వాయు కాలుష్యం నివారణ చట్టం 1981, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, కాలుష్య నివారణ చట్టం 92. సో ఓజోన్ పౌర సంరక్షణ దినం, ఓజోన్ పౌర సంరక్షణ దినం
చూడండి, ఓజోన్ పౌర సంరక్షణ దినం, ఓజోన్ లేయర్ని కాపాడుకునే పౌర సంరక్షణ దినం అన్నమాట. సెప్టెంబర్ 16 ప్రపంచ అటవీ దినం, మార్చి 21 ప్రపంచ సంరక్షణ దినం, మార్చి 7 ప్రపంచ జనాభా దినం, జూలై 11 ప్రపంచ పర్యావరణ దినం, నవంబర్ 1 ప్రపంచ ధరిత్రి దినం, ఏప్రిల్ 22 జల సంరక్షణ దినం. రైటర్కి సంబంధించిన ఒక మ్యాగజైన్ లాగా వచ్చింది. ఇది చాలా చక్కగా ఉంటుంది. మనకి ఈ టైంలో ఇదే కీలకంగా పనిచేస్తుంది. టెక్స్ట్ బుక్లు, మెటీరియల్, భారీ స్థావరాలన్నీ కూడా పక్కన పెట్టేసి సింపుల్గా వారం రోజుల్లో ఏ రకంగా మనం రివైజ్ చేయాలి, వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం చేయగలము. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 out of 10 బిట్స్ చేయగలము. అట్లీస్ట్ 4 మార్క్స్ సాధించాలి. అందులో మనం పోస్ట్లో ఉండాలి అంటే, అది సాధించాలి అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్తో వెళ్ళాలి. ఇంకా లోపలికి ఏమి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశము. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.